మంచిది. దేవుని వాక్యంలోకి వెళదాం. హెబ్రీలకు రాసిన పత్రికలోని కృప గురించి మీతో చెప్తూ ఉన్నాను. 7 కృపలు హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడ్డాయి. మొదటి కృప, తండ్రి అయిన దేవుడే కృప కలిగిన దేవుడని తెలుసుకున్నాం. అందువల్లనే ఆయన కృప కలిగిన దేవుడు కనుకే తనకున్న ఏకైక కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. అందుకే ఆ యేసయ్య ద్వారా ఈరోజు మనందరం కృప పొందుకున్నాం. చప్పట్లు కొడదామా యేసయ్యకి. రెండవ కృప ఏంటి చెప్పండి? కృపాసనం మన కొరకు సిద్ధపరచబడి ఉంది. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోపోయినా, సహాయం చేసే గొప్ప దేవుడు ఉన్నాడు. సహాయాన్ని పంపించే మనకు ఒక గొప్ప సింహాసనం, దాని పేరే కృపాసనం ఉంది. అక్కడికి ఎవరు వస్తే వాళ్ళు ఏం పొందుకుంటారు? సమయోచితమైన సహాయాన్ని పొందుకొని వెళతారు. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. మూడవ కృప ఏమిటి? కృపకు మూలమగు, చూడండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 10:29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు. ఏమండి, మనందరం కృప పొందుకోవడానికి కారణం ఎవరు తెలుసా? మరొకరు, పరిశుద్ధాత్మ దేవుడు. కొట్టు గట్టిగా. కృపకు మూలమగు ఆత్మ ఏంటంట? కృపకు మూలమగు ఆత్మను ఎవరు తిరస్కరిస్తే ఇంకా వాళ్ళు ఏమైనా కృప పొందుకుంటారా? అందుకే పరిశుద్ధాత్మకు విరోధంగా మనం ఎప్పుడు మాట్లాడకూడదు, దూషించకూడదు, ఆయన దుఃఖ పెట్టకూడదు. ఆమె చెప్పండి. ఏ పాపానికైనా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా చేసే పాపానికి ఏమి లేదంట, క్షమాపణే లేదంట. కనుక దేవుడి కృపను బట్టి మనందరూ పరిశుద్ధాత్మను గణపరిచే వాళ్ళమే కనుక ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, మన సంఘములో దేవుని కృప సమృద్ధిగా కుమ్మరించబడుతున్నది. నమ్ముతున్నా? కొట్టాలా? హల్లెలూయా. నాలుగోదిగా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. నాలుగోది ఏం చెప్తుందంటే, దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమనియు మిమ్మల్ని మీరు చూసుకోవాలంట. నిజంగా ఒక వ్యక్తి దేవుని కృపను కోల్పోయాడంటే వాడి యొక్క జీవితం ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే అది చెప్పనాశక్యం కాదు. ఒక వ్యక్తి మీదకి దేవుని కృప ఎంతగా వస్తే ఎంతగా దీవించబడతాడో, అదే వ్యక్తి కృపను కోల్పోయిన వ్యక్తి అంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాడు. కృపను వ్యర్థం చేసుకునే వ్యక్తి అంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అధికంగా ఇచ్చిన వానికి యొద్ద నుండి అధికంగా ఏం చేయబడుతుందంట? పొందగోరుతాడు. ఆమెన్ చెప్పండి. నీకు దేవుడు అధికమైన ఆశీర్వాదాలు నీకు ఇచ్చాడంటే దేవుడు అధికమైన లెక్క నీ దగ్గర నుండే కోరుకుంటాడు. దేవుని కృప ఒక వ్యక్తి మీదకి సమృద్ధిగా అధికంగా ఇచ్చాడంటే ఆ వ్యక్తి దగ్గర నుండే దేవుడు అధికంగా కోరుకుంటాడు.
మన జీవితాల్లో చాలామంది ఏం చేస్తారంటే కృపను పొందుకొని కొన్ని దినాల తర్వాత ఏం చేయబడతారంట, దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. కృపను కోల్పోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో కూడా. చెప్పండి, యేసయ్య నాకు అనుగ్రహించిన దేవుని కృపను నేను పోగొట్టుకోను. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు, ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమనియు, చేదైన వేరేదైన మొలచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమోననియు, ఒక పూట కూటి కోసము జ్యేష్ఠత్వకు అమ్మివేసిన ఏసా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమని జాగ్రత్తగా చూచుకోండి. పక్కన జాగ్రత్తగా చూచుకో. దేవుని కృపను పొందుకోకుండా పోవటం అనేది, ఒక వ్యక్తి కోమాలో ఉంటే ఆక్సిజన్ తీసేస్తే ఎట్టుంటుందో అలా ఉంటుంది. ఈ లోక మానవాళి జీవితం ఎప్పుడు ఏ క్షణం ఏమవుతుంది ఎవరికి తెలియని కాలంలో ఉన్నాం. అయినను దేవుని కృప సర్వలోకం అంతటా ఏం చేస్తుంది, సంచరిస్తూ ఉంది. అట్లా దేవుని కృప ఏం చేస్తుంది, అందరి మీద సంచరిస్తూ ఆ కృప ఎవరి మీదకి దిగుదామా అని ఎదురు చూస్తుంది. కానీ కొందరు ఏం చేస్తున్నారంట, పొందకుండా తప్పిపోతున్నారంట. అలాంటి వారు ఉన్నారేమో, జాగ్రత్తగా చూచుకోండి అంటున్నాడు. కృప ఒక వ్యక్తి మీదకి వస్తే ఆ వ్యక్తికి దీన స్థితి నుండి ఉన్నత స్థితికి నడిపించేస్తుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. అదే కృప లేని వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ఒకానొక దినాన కిందక పడిపోక తప్పదు. కృప అనేది ఎలా ఉంటుందంటే, ఎవరికి కృప అనుగ్రహించబడుతుంది, ఎవరికి కృప అనుగ్రహించబడుతుంది చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుతాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో మహోన్నతుడైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు అయినను వినయము గల వారి ప్రాణమును, చూడండి జాగ్రత్తగా ఈ మాటలు చదవండి, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎవరంట? ఆ మహోన్నత కలిగిన దేవుడు. వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను. మీకు ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను, కృప అంటే ఎవరు? సాక్షాత్తు దేవుడే. కృప అంటే ఎవరండి? దేవుడే. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం 14వ వచనం ప్రకారం ఆయన కృపా సత్య సంపూర్ణమై మన మధ్యలో ఏం చేశాడు? శరీరధారిగా నివసించాడు. కృపా సత్య సంపూర్ణుడు అంటే ఫుల్ ఆఫ్ గ్రేస్, ఫుల్ ఆఫ్ ట్రూత్. అంటే కృప అనగానే ఎవరు రావాలి మీ కళ్ళ ముందుకి? యేసయ్య రావాలి. అందరూ అనండి, ఎవరు రావాలి? ఈ యేసయ్యని పొందుకోకుండా తప్పిపోయే వాళ్ళు ఎవరంటే, మీకు బైబిల్లో నుంచి మరొక వచనం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఏమిస్తాడంట? ఎక్కువ కృపనిచ్చును. చప్పట్లు కొట్టండి. నేను అనేక మంది జీవితాలు చూస్తున్నప్పుడు ఎంత కృప, ఎన్ని అవకాశాలు ఇస్తా వచ్చాడో దేవుడు. హల్లెలూయా. మనకొచ్చిన రోగాలకి మామూలు డాక్టర్లు అయితే నీకు వైద్యమే చేయబో అంటారు, స్తోత్రం, ఇసుకుబుట్టి. కానీ ఆ యేసునాథుడు ఎప్పుడు వెళ్ళినా అప్పుడు స్వస్థపరుస్తూనే ఉన్నాడు.
నీకు 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు? నీకు బాగు చేస్తూనే ఉన్నాడు. కొట్టు. ఫీజు ఎంతో అడగండి. ఏసై దగ్గర ఫీజు ఎంత అని అడగండి. ఏసై బాగు చేసిన రోగాలన్నిటికీ ఫీజు కట్టాల్సి వస్తే ఇప్పుడున్న ట్రెండ్లో, ఇప్పుడున్న ఫీజులకి మనందరం ఇన్ని సంవత్సరాలు ఏసై దగ్గరకు వచ్చి బాగుపడిన రోగాలన్నిటికీ ఫీజులు కట్టాల్సి వస్తే మన ఆస్తులు అమ్మినా దానికి పైన రెట్టింపు అప్పులు నెత్తి మీద ఉండేవి. అయినా కట్టలేం కూడా. అన్నిటి రోగాలకి యేసయ్య ఉచితంగా బాగు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంచి యేసయ్యకి ఇంకోసారి కొంచెం శక్తి కొట్టండి. ఫ్రీగా బాగు చేస్తున్నాడమ్మా. అమ్మ నీ దగ్గర డబ్బులు ఏం తీసుకున్నానా? హల్లెలూయా. నాకు తెలిసి నేర్చుకున్నప్పుడు, తెలిసిన కానించి అంటే దేవుడి కృపను బట్టి, ఒకవేళ మొదట్లో ఈ బాగా లేని వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకొని ఉండొచ్చు కానుక, కానీ అనారోగ్యంగా బలహీనంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కానుక తీసుకోను. స్తోత్రం, హల్లెలూయా. బాగా ఆనందంగా ఉన్నప్పుడు తీసుకుంటా. స్తోత్రం. ఆమేన్. అండరేటండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిందే. కానీ బాగా లేని వాళ్ళ కొరకు ప్రార్థన చేసేటప్పుడు మీరైనా ఎవరికైనా మీరు ప్రార్థన చేసేటప్పుడు కానుకు తీసుకోకూడదు. స్తోత్రం చెప్పండి. వాళ్ళకే ఎన్నో అవసరతలు, కష్టాలు ఉంటాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. వాళ్ళు బాగుపడి మేలు పొందుకొని దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు సాక్షిగా నిలబడి శ్రేష్టమైన కానుక ఇచ్చుదురుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎందుకంటే నేను ఉచితంగా ఇచ్చి తిని, హల్లెలూయా, ఉచితంగా పొందుకుంటున్నా. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక ఎన్ని రోగాలు. ఆమేన్. ఒకవేళ మనకు వచ్చిన రోగాలకి ఒక్కొక్క పార్ట్ వెళ్ళి చూపిస్తే అసలు ఆ పార్ట్లు కూడా ఉండేవి కాదేమో ఈ పాటికి. ఆమేన్. హల్లెలూయా. పని చేయని దాన్ని కూడా ఇప్పుడు దేవుడు పని చేపిస్తూ రన్నింగ్లోకి తెచ్చాడు బండిని. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. సంతోషంగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తి చెప్పండి. ఎక్కువ కృప ఇచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. చప్పట్ల కొట్టి దేవునికి స్తోత్రం. ఎవరికి కృప అనుగ్రహించబడుతుంది? దీనులకు. అందరూ అనండి. దేవుడు ఎవరి దగ్గర నివసిస్తాడంట? దీన మనసు గల వారి యొద్ద. ఎవరి యొద్ద అమ్మా? అహంకారులను ఎదిరిస్తాడంట. దీన మనసు గల వారికేమో కృపనిస్తాడంట. అందుకే కొందరు దేవుడు అనుగ్రహించి కృపను ఏం చేయలేదంట? పొందలేకపోతున్నారు. దేనివల్ల? గర్వం. చర్చికి రావాలంటే కొంతమంది గర్వం. మేము స్మాల్ చర్చెస్కి వెళ్ళం, మేము బిగ్గు చర్చిలకి వెళతాం, మేము ప్రతి ఆదివారం రాము. ఎప్పుడు? స్పెషల్ ఒకేషన్స్, పెళ్ళి, తద్దినం, ఇంకా పండగ, అప్పుడే వస్తాం. హల్లెలూయా. వీళ్ళని ఏమంటారు తెలుసా? అహంకారులు అంటారు. కానీ దేవుని ఎదుట తమను తాము తగ్గించుకున్న వారిని దేవుడు గొప్ప కృపిస్తాడు, ఎక్కువ కృపిస్తాడట. అందరూ అనండి, ఎక్కువ కృప. హల్లెలూయా. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవ. మహాగరుడు, మహోన్నతుడు ఎక్కడ నివసించేవాడు? పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు. ఇప్పుడు ఎవరిలో ఉంటాడంట? వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారిలో నివసిస్తాడ. బాగా గుర్తుపెట్టుకోండి. మన భక్తులు, పాత నిబంధనలో భక్తులు ఉన్నారు. ఎందుకంటే దేవుడు
బైబిల్ గ్రంథంలో భక్తుల యొక్క మంచి రాశాడు, చెడు కూడా రాశాడు. వాళ్ళు చేసిన మంచి దానివల్ల పొందుకున్న ఆశీర్వాదాలు, వాళ్ళు చేసిన తప్పులు దానివల్ల పొందుకున్న నష్టాలు బైబిల్లో రాశాడా లేదా? హల్లెలూయా. ఎందుకు రాశాడంటే మనకి బుద్ధి కలగడానికి. అందరనండి, సంసోనికి దేవుడు గొప్ప కృప ఇచ్చాడండి. ఏ కృప తెలుసా? అభిషేకం అనే కృప, ఆత్మశక్తి అనే కృప. ఎక్కడో ఏ పాటి వాళ్ళు ఫిలిప్తీల నుంచి రక్షించడానికి దేవుడు సంసోనుని దేవుడు ఎన్నుకుంటే మనోడికి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. అందరనండి, చెప్పాలి గట్టిగా. నాశనానికి ముందు ఏమి నడుచును? చెప్పాలి గట్టిగా. మనోడిలో గర్వం మొదలైందంటే మనోడు ఎక్కడికి వెళ్తున్నట్టు? నాశనం ఇప్పుడే రాదు, దానికి ముందు కొంతకాలం గర్వం నడిచిద్ది. ఏ వ్యక్తి త్వరగా నశించిపోడు, ఏ వ్యక్తి త్వరగా నశించడు దేవుడికి ఇష్టం కూడా లేదు. అయినా ఒక వ్యక్తి నశించిపోతున్నాడంటే దానికి ముందు తన జీవితంలో గర్వం అనేది ఎన్నో సంవత్సరాలుగా వెంటాడుతూ వచ్చి ఉంటుంది. అందుకే ఒకానొక దినాన్ని ఏమైపోతాడు? నశించిపోతూ ఉంటాడు. సంస్థల్లో అంత అభిషేకం ఇస్తే వాడవలసిన దానికి వాడకుండా అనవసరమైన వాటి వైపు త్రిప్పబడ్డాడు. మొదటి కార్యం, దేవుడు కృపను కోల్పోయే దేని వల్ల అంటే, దేవుడు కృప పొందుకున్న మనందరము బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇచ్చిన దాన్ని దేవుని కోసం వాడకుండా అనవసరమైన వాటికి మనం ఉపయోగించినప్పుడు మనము కృపను కోల్పోతాం. దేవుడు నీకు తలంతులు ఇచ్చుండొచ్చు, జ్ఞానం ఇచ్చుండొచ్చు, ఉద్యోగం ఇచ్చుండొచ్చు, డబ్బు ఇచ్చుండొచ్చు, ఆస్తులు ఇచ్చుండొచ్చు, లేకపోతే పదవులు ఇచ్చుండొచ్చు, లేకపోతే ఇంకా రకరకాలమైన దీవెనలు నీకు ఇచ్చుండొచ్చు. కానీ దేవుడు దేనికైతే ఎందుకైతే ఇచ్చాడో అది దానికి వాడకుండానట్లయితే నువ్వు దేవుని కృపను ఏమైపోతావు? మనం కోల్పోతాం. ఏం చేశాడు? తనకున్న అభిషేకాన్ని వ్యామోహాలకు ఉపయోగించుకున్నాడు. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అది అందరూ అన్న మాట. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆమేన్. గర్వము దేవుని కృప నుండి మనల్ని దూరం చేస్తుంది. పక్కన వాళ్ళు చెప్పండి. మొదటిది ఏంటి? ఎన్ని ఉన్నా మనం తగ్గాలి, ఆయన హెచ్చించబడాలి. నా జీవితంలో దేవుని కృపను ఎంతగా విలువిచ్చి దేవునికి ప్రథమ స్థానం ఇస్తావో అంతకాలం వరకు నీ మీద కృప పెరుగుతానే ఉంటుంది తప్ప తగ్గనే తగ్గదు. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని మీద ఉన్న విలువ ప్రాముఖ్యత తగ్గుతుందో కృప తగ్గుతా వస్తుంది. దేవుని కంటే నువ్వు ఏదైనా ఎక్కువగా ప్రేమించడం, దేవుని కంటే దేనికైనా ప్రాముఖ్యత ఇవ్వటం మొదలు పెట్టావా, కృప తగ్గడం మొదలు పెట్టుతుంది. హల్లెలూయా. చెప్పండి, నేను గర్వపడను, దేవుని కంటే ప్రథమ స్థానం మరి దేనికి ఇవ్వను. హల్లెలూయా. నేను తగ్గించుకుంటాను, దేవుని కృపను అధికంగా పొందుకుంటాను. నెక్స్ట్ దావీదు ఏ కృప పొందుకున్నాడు తెలుసా? శాశ్వతమైన కృపను పొందుకున్నాడు. కొట్టు గట్టిగా. అంత కృప పొందుకున్నవాడు కూడా దేవునికి అడగకుండా మిస్టేక్ చేసినందుకు ఏం జరిగింది? ఒక బిడ్డను కోల్పోయాడు. కోల్పోయాడా లేదా? బైబిల్ అలా కోల్పోయాడా లేదా? కోల్పోయాడు. ఎందుకంటే అది దేవుడు కృప చేసిందా? కాదు. దేవుణ్ణి పక్కన పెట్టి తన సొంత ఆలోచనలు చేయటం వల్ల నష్టాన్ని చూశాడు. కానీ దేవుడు ఎన్నడూ ఆయన మీద ఉన్న కృపను తొలగించలేదు. హల్లెలూయా. మన దేవుని కృపను ఆధారం చేసుకోకుండా ఏ పని చేసినా ఆ పనిలో అపజయాలు వస్తాయి. కానీ ఎప్పుడైతే దేవుని కృప మీద ఆధారపడి నువ్వు ఏది చేసినా అది జయకరంగా ముగించబడుతుంది.
హల్లెలూయా, 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 హల్లెలూయా. బత్షెబాతో పాపం చేసి తనకు పుట్టిన బిడ్డను ఏం చేశాడు? కోల్పోయాడా లేదా? ఆయనకి అసలు దావీదుకి ఎంత కృప ఉంది? శాశ్వతమైన కృప ఉంది. దావీదు లాంటి వాడు, నా హృదయానుసారుడు, అలాంటి వాడు లేడన్నాడు. కానీ అలాంటి దావీదే ఒకానొక దినాన ఏం చేశాడు? దేవుని కృపను ఆధారపడకుండా పక్కన పెట్టుకొని సొంత ఆలోచనలతో వెళ్ళాడు. మొదటిది గర్వం, రెండోది సొంత ఆలోచనలు. పక్కన చెప్పండి. గర్వం, సొంత ఆలోచనలు, సొంత ఇష్టాలు, సొంత కోరికలు, ఇంకా చెప్పాలంటే శరీర ఆశలు. అందరండి, శరీర ఆశలు ఏం చేస్తాయంటే దేవుని కృపను పొందుకోకుండా వెళ్ళిపోతాయి. దేవుని కృపను ఆధారం చేసుకోకుండా వెళ్ళిపోతాయి. చాలాసార్లు దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, మంచిదే. ఆలోచన ఇచ్చాడు, మంచిదే. తెలివితేటలు ఇచ్చాడు, మంచిదే. ఇన్ని ఉన్నా కూడా ఎవరి మీద ఆధారపడాలి? పక్కన ఎవరి మీద ఆధారపడాలి? దేవుని కృప మీద ఆధారపడాలి. నీకు బాగా మెమరీ పవర్ ఉండొచ్చు, కానీ ఆ మెమరీ పవర్లో దేవుని కృప ఉండాలి. నువ్వు చదివిన దానికి జయకరంగా రాబో భవిష్యత్తులో మంచి ఉద్యోగం రావాలంటే ఎంత మెమరీ పవర్ ఉన్న ఉద్యోగం రాదు. కృప ఉంటే, దేవుని కృప నిన్ను ఉన్నత స్థితికి నానాటికి ఎదిరిస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకటేంటి? గర్వము దేవుని కృప నుండి మనల్ని ఏం చేస్తుంది? తప్పిపోయేటట్టు చేస్తుంది. రెండోది సొంత ఇష్టాలు, సొంత కోరికలు లేదా శరీర కోరికలు మన దేవుని నుంచి ఏం చేస్తాయి? దూరం చేస్తాయి. హల్లెలూయా. ఆదామవలకి ఎంత భాగ్యం ఇచ్చాడు దేవుడు. 6 రోజులు సర్వ సృష్టిని సృష్టించి తీసుకెళ్ళి ఏదేను తోటలో ఉంచితే నాకు ఏదేనులో ఉన్నాయి మొత్తం చూడండి ఎట్లుంటుందంటే, తెల్ల చొక్కా మీద చిన్న మరక పడితే అంత తెలుపు అంతా వదిలేసి మన కన్ను అంత దేని మీద పడిద్ది చెప్పండి? ఇళ్ళ కనపడిన వాళ్ళు, పాస్టర్ గారు అదేదో మచ్చున్న చూడండి, ఆ మచ్చున్న చూడండి. కనపడిన వాళ్ళు అదే చెబుతారు, మచ్చుంద చూడండి, మచ్చుంది. ఇదే పని అయిపోయింది ఆదాముకు కూడా పాపం. అంత ఏదేను తోటలో పండ్లు, చెట్లు, పక్షులు అన్ని మంచి సుఖమైన జీవితం ఇస్తే అదంతా వదిలేసి దేవుడు తినొద్దన్న పండుని ఏం చేస్తున్నాడు? ఇంత కృప ఉంటే దాన్ని వదిలేసి పనికి రాని వాటి మీద దృష్టి పంపడమే సాతాను యొక్క తంత్రం. నువ్వు దాని మీదకి వెళ్ళగానే కృప ఏమైపోద్ది? తొలగిపోతుంది. చెప్పండి, యేసు నామములో నా దృష్టి దేవుడు ఉంచమన్న వాటి మీదే ఉంచుతాము. హల్లెలూయా. లోకం అదే కదా చేస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని చూడకుండా ఎవరియో వేటిని మీదో మన కన్ను వెళ్ళిపోతా ఉంటాయి. అంతేనా కాదా చెప్పండి? మనం కట్టుకున్న సీర ఎట్టుందని చూసుకోం, యేసు రక్తం చెయ్యం. అక్క సీర బాగుంది, ఎక్కడ కొన్నావు? ఆ పక్క అక్కేమో ఈ సీర ఆడుకున్నావు అక్క, ఇది ఇంకా భలే ఉంది అంటూ ఉంటది. అంటే ఏంది? ఈమెమో ఆమెకి దేవుడిచ్చిన దాన్ని మాత్రం చూసుకోవట్లా, ఆమెమో ఎదుటోళ్ళ మీద ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది? ఆ చీరను చూసి ఆమె సంతోషపడకుండా ఎదుట ఆమె అంటే ఇద్దరి కన్నులు ఎవరి మీద పడుతున్నాయి? వాళ్ళు చూసుకోవట్లా, ఎదుటి వాళ్ళ మీద చూస్తున్నారు. ఇదే సాతాను తంత్రం. కృప పొందుకున్న వారు ఎప్పుడు ఏం చేస్తారంటే, కృపను అర్థం చేసుకున్న వాళ్ళు దేవుడు తమకిచ్చిన దాన్ని బట్టి ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటారు. కొట్టు. దేవుడు తమకు కలుగు చేసిన వాటిని బట్టి స్తుతిస్తూ దేవుడి ఎడల నమ్మకంగా ఉంటారే తప్ప, కృప కోల్పోయే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు తెలుసా? ఎదుటోళ్ళని చూస్తూ ఉంటారు, వాళ్ళని వీళ్ళని చూస్తూ ఉంటారు. చెప్పండి, నేను కృప పొందిన వాడిని కనుక నా జీవితంలో దేవుడు చూపుతున్న కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను. అలాగే ఎవరైతే దేవుని కృపను స్తుతిస్తూ ఉంటారో ఇంకా కృప పెరుగుతూ ఉంటది. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దీన మనసు గలవారిని సమృద్ధిగా కృపను
దయచేయువాడవని. హల్లెలూయా. నాకు ఇవ్వబడిన కృప వేరు, నీకు ఇవ్వబడిన కృప వేరు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నీకులాగా నేను మారాలని చూశాను అనుకో, నేను మాస్క్ వేసుకోవటమే. మాస్క్ వేసుకొని జరగాలే తప్ప నీకులాగా నేను మాత్రం మారను. నీవు వేరు, నేను వేరు. నీవు స్పెషల్, నేను స్పెషల్. గట్టిగా చెప్పండి. వీఆర్ యూనిక్ పర్సన్స్. ఎవరికి వాళ్ళే ప్రత్యేకమైన వాళ్ళు. అందరూ అనండి. హల్లెలూయా. కనుక నాకు ప్రత్యేకమైన కృప ఇవ్వబడింది. చెప్పండి గట్టిగా, ప్రత్యేకమైన కృప ఇవ్వబడింది. మొదటిది ఏంటి? గర్వం. ఏంటంట? రెండోది ఏంటి? స్వయం ఇష్టమైన కోరికలు, మన ఇష్టం అని. మూడోది ఏంటి? దేవుని కృపను వేరు చేసి దూరం చేసేది ఏంటంటే దేవుని సన్నిధికి విలువ ఇవ్వకపోవటం. ఏం పోయినా పర్వాలేదు, దేవుని సన్నిధికి దూరం కాకూడదు. దేవుని సన్నిధికి నువ్వు దూరం అయ్యావా, దేవుని కృపను చాలా దూరం చేసుకుంటావు. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను. నీకు ఆస్తులు ఉండొచ్చు, పాస్తులు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు, ఎన్ని చదువులు ఉండొచ్చు, ఎన్ని ఉన్నా దేవుని సన్నిధికి దూరం చేయొద్దు. నీ పిల్లలనైనా, నీ భర్తనైనా, భార్యనైనా, ఎవరినైనా దేవుని సన్నిధికి నీవు దూరము కాకూడదు. దేవుని సన్నిధికి దూరం అయ్యే కొద్ది కృప అనుభవించడం తగ్గిపోతుంది. హల్లెలూయా. చెప్పాలి చేతులు పైకెత్తి. అందుకే మోషే అంటాడు, నీ సన్నిధి నాతో కూడా రాకుండా ఒక్క అడుగు కూడా నేను వేయలేనయ్యా. మీ పిల్లలకు ఆస్తులు ఇస్తానో పాస్తులు ఇస్తానో నాకు తెలియదు, కానీ నీ పిల్లలకు ఒకటే ఒక ఆస్తి ఇవ్వాలి. అదేంటి తెలుసా? దేవుని సన్నిధిని వెదికే ఆస్తి. వెదికే ఆస్తి. ఈ లోకంలో యవనస్తులు ఏయో వెతుకుతున్నారు, ఏ వాటి కొరకు పరిగెత్తుతున్నారు, విషయాల్లో అలవాట్లు చేసుకుంటున్నారు. పేర్ల కోసం, ప్రఖ్యాతుల కోసం, డబ్బు కోసం, ఆస్తుల కోసం రకరకాలమైన లోకం వెతుకుతుంది. అవి ఏవి కూడా బిడ్డలకు భవిష్యత్తుని ఇవ్వలేవు. దేవుని సన్నిధి ఒక్కటే మన పిల్లలకు గొప్ప భవిష్యత్తునిస్తుంది. ఆ సన్నిధే మన పిల్లలకు కృపగా మారుతుంది. సౌలు గొప్ప కృప పొందాడు. ఎవరండి? సౌలు. ఏ సౌలు తెలుసా? పాత నిబంధన మొట్టమొదటి ఇశ్రాయేలు దేశానికి రాజైన సౌలు గాడిదలను పోయిన ఇంట్లో ఉన్న గాడిదలు, ఇంకా చెప్పాలంటే గాడిదలను మేపేవాడు. అందరూ అనండి. మనం జనరల్గా చదవకపోతే ఏమేమి తిడతామమ్మా? అలాంటి గాడిదలు మేపే సౌలు ఇప్పుడు దేశానికి రాజయ్యాడు. అలాంటి సౌలు ఇప్పుడు సేవకుని వెతకడం మొదలు పెట్టట్లా. రాజు అవనంత వరకు సేవకుని వెతికాడు, దేవుని సన్నిధి వెతికాడు. దేనికోసం? గాడిదల కోసం. అందరూ గాడిదల కోసం ఎవరిని వెతికాడు? అదిగో అక్కడ దీర్ఘదర్శి ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు అనగానే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన దర్శించాడు. దేని కోసం? కానీ రాజు అయిన తర్వాత మాత్రం హల్లెలూయా, సేవకుడికి చెప్పాలా? అవసరం లేదా? ఏం అవసరం? సేవకుడికి చెప్పాల్సిన అవసరం మనం చేసుకోవచ్చు. ఏం కాదు. తన ఇష్టానికి పోయి దేవుని యొక్క కృపను కోల్పోయేవాడిగా మారిపోయి సౌలుతో అంటాడు, సౌలా, నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు నిన్ను పిలిచాను, ఏ స్థితికి తెచ్చాను, కానీ దాన్ని నువ్వు పోగొట్టుకున్నా. కానీ దానిని ఇప్పుడు ఒక దేనికి పనికిరాని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మీదకి ఆ కృప వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ సింహాసనము అతనికి చేరబోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అల్పస్థితిలో, దీనస్థితిలో ఉన్నప్పుడు వెతికినట్టే నువ్వు సంపన్న స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధి వెతికితే ఆ కృప మారదు, ఆ కృప తొలగిపోదు, నిత్యము నిన్ను వెంటాడుతూనే ఉంటది.
స్థితి మారిందని, పరిస్థితులు మారినాయని, మంచి స్తోమత వచ్చిందని, లేకపోతే మంచిగా కొంచెం ఆరోగ్యం వచ్చిందని, కొంచెం మంచిది అని దేవుని సన్నిధి వెతకడం మారావో కృపను కోల్పోతే ఏమవుతామో తెలియదు. సౌలు చరిత్ర చదివితే భయం వేసేసింది. కృప కోల్పోతే అండి, నేను అంటే అది జనరల్గా చెప్తున్నా, లోకంలో జరిగేది మీకు కాదు. కృపను కోల్పోయింది ఎవరు? సౌలు. కానీ ఒక మంచి కుమారుడైన యోనాతాను కూడా ఆ శిక్షలో పాలుభాగస్తుడయ్యాడు. యోనాతాను మంచివాడు, దావీదుకు సహాయం చేశాడు, మంచి గుణం కలిగినాడు. కానీ సౌలు శిక్షలో కొడుకు కూడా ఏమయ్యాడు? బలైపోయాడు. తల్లిదండ్రుల శాపం పిల్లల మీదకి వస్తుందనేది అదే అక్కడే తెలియజేస్తుంది. అంత ఉన్నతమైన కృప పొందుకున్న సౌలు కృపను తొలగించుకున్నందుకు పిల్లల మీద కూడా దాడి వచ్చింది. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ మాటను ఇంత కఠినంగా రాశాడు హెబ్రీ పత్రికలో. ఏమంటున్నాడు? చివరిగా అది చదివి మనం ప్రార్థన చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనడి. హల్లెలూయా. చెప్పండి, యేసు నామములో నేను, నా కుటుంబం దేవుని కృప పొందుకోకుండా తప్పిపోము. 3 విషయాలు చెప్పాను. ఒకటేంటి? తప్పిపోవడానికి కారణం గర్వం. రెండోది సొంత ఇష్టం, సొంత కోరికలు, సొంత ఆలోచనలు. మూడోది దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయటం. ఈ మూడిటి నుంచి మనం దూరం అవుదాము గాక. దేవుని కృపను హెచ్చుగా పొందుకుందాము గాక. దేవుని ఆశీర్వాద సమృద్ధిగా పొందుకుందాము గాక. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.